హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో, ఆల్రెడీ మనం ఈ లిస్ట్ ఆఫ్ కాలేజ్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది కదండీ. సో, కోర్సెస్‌కి, కాలేజ్‌లో ఇంకా ఎన్ని సీట్స్ రిమైనింగ్ ఉన్నాయి. సో, సెకండ్ ఫేజ్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో, ఫస్ట్ వీడియోలో అన్ని లాంగ్వేజ్ కవర్ చేసామండి మనం. సో, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, సాంస్క్రిట్ ఇవన్నీ అన్ని లాంగ్వేజ్ కవర్ చేసాం. సో, సెకండ్ వీడియోలో వచ్చేసి ఆల్మోస్ట్ చాలా ఫిజికల్ సైన్స్ కోర్సెస్ కానీ చాలా వరకు మనమైతే సెకండ్ వీడియోలో కూడా కవర్ చేసామండి. సో, ఈ వీడియోలో వచ్చేసి మోస్ట్‌లీ అన్ని మ్యాథమెటికల్ సైన్సెస్ లైక్ మ్యాథ్స్, స్టాట్స్, సీఎస్ ఇంకా జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది కదండీ. నెక్స్ట్ అట్లనే జియాలజీ ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కూడా అడుగుతున్నారండి. సో, ఆ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో, అట్లనే ఎంకామ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా! సో, వాళ్ళ గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఎంఏ ఆర్ట్స్ కోర్సెస్ ఉన్నాయి కదండీ కొన్ని లైక్ మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం గానీ, సో, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సో, వాటిని కూడా ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో, లేట్ చేయకుండా కంటెంట్‌లోకి అయితే వెళ్దాం. సో, చాలా పేషెన్స్‌తో అందరూ వెయిట్ చేస్తున్నారండి. చాలామంది అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా స్టిల్ నేనేదైనా డేటా ఇస్తానేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. సో, లేట్ చేయకుండా మీకోసం ఈ వీడియోనైతే డెడికేట్ చేస్తున్నా అండి. సో, వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫస్ట్‌గా మనం మన ఛానల్ ఎస్పెషల్లీ స్టాట్స్ వాళ్ళ గురించి కదండీ. సో, స్టాటిస్టిక్స్ కోర్స్ చూద్దాం. సో, స్టాటిస్టిక్స్ చూద్దాం. సో, స్టాట్స్ చూసినట్లయితే మీకు ముందు తెలుసు కదా! ఓయూ క్యాంపస్‌లో అరౌండ్ ఒక 80 సీట్స్ వరకు ఉన్నాయని తెలుసు కదా మీకు. అప్లైడ్ అండ్ ప్యూర్‌లో కలుపుకొని. సో, చూసినట్లయితే మొత్తం 80 సీట్స్ అండి. రెగ్యులర్ 30, సెల్ఫ్ ఫైనాన్స్ 10. సో, అట్లా అప్లైడ్‌లో 40, ప్యూర్ స్టాట్స్‌లో 40. సో, అప్లైడ్‌కి, ప్యూర్‌కి డిఫరెన్స్ ఏందని చెప్పేసి చాలామంది చాలా సార్లు అడిగారు. ఆల్రెడీ నేను చెప్పడం కూడా జరిగింది. సో, అప్లైడ్ ఏందంటే అప్లైడ్ స్టాట్స్ తీసుకొని మీరు ఆహ్, డేటా సైన్స్ లాంటి కోచింగ్ తీసుకొని మీరు మంచిగా ఇప్పుడు అమెజాన్‌లో డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కదండీ. సో, అమెజాన్ డేటా సెంటర్స్ మన హైదరాబాద్‌లో అరౌండ్ ఒక 20 వరకు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో, అదే మెయిన్ ఫ్యాక్ట్ నేను చెప్పదలుచుకునేది. అప్లైడ్ స్టాట్స్ తీసుకుంటే మెయిన్ బెనిఫిట్ ఏందంటే మీరు డేటా డిగ్గింగ్ లైక్ డేటా సైన్స్‌లోకి వెళ్ళొచ్చు ఈజీగా. సో, మంచి రిక్రూట్‌మెంట్ ఉంది. సో, మంచి జాబ్ రోల్స్ ఉన్నాయి డేటా సైన్స్‌లో. సో, అప్లైడ్ స్టాట్స్ తీసుకొని మీరు అటు సైడ్ వెళ్ళొచ్చు. లేదా ప్యూర్ స్టాట్స్ తీసుకుంటే అకాడమిక్స్ లైక్ టీచింగ్ ఫీల్డ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటు సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో, అలాగని అప్లైడ్ తీసుకుంటే టీచింగ్‌లోకి వెళ్ళలేమా? యూజీసీ నెట్ గాని, సీఎస్ఐఆర్ నెట్ గాని రాయలేమా అంటే రాయొచ్చండి, అట్లేం లేదు. అప్లైడ్ తీసుకుంటే మీకు కొంచెం స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది. అంతే తప్పితే ఉంది లేదని కాదు. సో, నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే 80 సీట్స్ కదా! సో, రెగ్యులర్ చూద్దాం. ఆహ్, సో, రెగ్యులర్ చూసినట్లయితే స్టాట్స్, అప్లైడ్ స్టాట్స్, రెగ్యులర్. సో, 30 ఔట్ ఆఫ్ 30 ఫిల్డ్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. అప్లైడ్ స్టాట్స్ 10 ఔట్ ఆఫ్ 10 ఫిల్డ్. ప్యూర్ స్టాట్స్ చూద్దాం. 30 ఔట్ ఆఫ్ 30 ఫిల్డ్ అండి. నెక్స్ట్ ప్యూర్ స్టాట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. 10 ఔట్ ఆఫ్ 10 ఫిల్డ్ అండి. కానీ మీకు ఇక్కడ ఒక 2 స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ ఉందండి సెకండ్ ఫేజ్‌లో. లైక్ 40 యాక్చువల్‌గా అయితే. సో, మోస్ట్‌లీ ఒక 1 యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఉస్మాన్ యూనివర్సిటీలో. సో, ఇంకో ఫ్యాక్ట్ కూడా స్టాట్స్ వాళ్ళ గురించి ఒక మంచి పాజిటివ్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే అరోరాలో ఇంతకుముందు అప్లైడ్ స్టాట్స్ లేదండి. లాస్ట్ ఇయర్ ఇంటేక్‌లో కూడా 30 ఉండే. ఈ ఇయర్ 40 అయింది. అదొక బెనిఫిట్ అనుకుంటే అరోరాలో సెకండ్ ఫేజ్‌లో అప్లైడ్ స్టాట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. సో, ఇంకో 40 సీట్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే స్టూడెంట్స్ అనేది స్పెషల్ ఇంట్రెస్ట్ అరోరా మీద కూడా చూపిస్తే ఆ ఛాన్స్ ఉంటుంది. సో, ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటే 40 ఔట్ ఆఫ్ 40 ఫిల్ అయితే వాళ్ళు పెట్టడానికి అభ్యంతరం ఏమి ఉండదు కదా! సో, నా రిక్వెస్ట్ ఏందంటే చిక్కట్పల్లి ఏరియా అన్ని కోచింగ్ సెంటర్స్‌కి దగ్గరగా ఉంటుంది. అప్లైడ్ స్టాట్స్ అనేది బెస్ట్ కోర్స్ అనే చెప్తున్నా కదా! సో, మీరు డేటా సైన్స్ కోచింగ్ ఎక్కడైనా తీసుకొని మంచిగా హైదరాబాద్‌లో అయితే మంచి జాబ్ అయితే అటెండ్ చేయొచ్చు. సో, అప్లైడ్ స్టాట్స్ కూడా అరోరా కూడా ఇచ్చి చూడండి ఒకసారి. సో, ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా అరోరాలో ఈ కోర్స్ అనేది పెడతారు. సో, ఆన్ ఎ హోల్ అరోరాలో 80 సీట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఆహ్, సో, మాట్లాడుకున్నట్లయితే కొంచెంమంది మేబీ ఒకటి అనుకోవచ్చు. కేయూ యూనివర్సిటీలో 21 సీట్స్ ఫిల్ అయినట్టున్నాయండి. సో, యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ ఇంటేక్ కూడా 21 సో, ఒక స్పెషల్ డిపార్ట్మెంట్‌లో జస్ట్ 21 సీట్స్ పెట్టి దట్ డజంట్ మేక్ సెన్స్ కదండీ. సో, ఎందుకు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. సో, సైన్స్ కోర్స్‌కి అట్‌లీస్ట్ 30 సీట్స్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ 21 సీట్సే ఉన్నాయి. సో, ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఒక క్యాంపస్‌లో 21 సీట్స్ వల్ల ఉపయోగం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళని క్రిటిసైజ్ చేయాలని కాదు గానీ, వాళ్ళు కూడా యూనివర్సిటీ నార్మ్స్ అండ్ రూల్స్ ఉంటాయి. కరెక్టే గానీ, సో, మేబీ సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తే బావుంటుంది ఈ యూనివర్సిటీలో అయితే.
కేయూలో. కానీ 21 సీట్స్ అండి. లాస్ట్ ఇయర్ ఇంటేక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కర్సర్ చూడొచ్చు. సో, మనమైతే ఏం చేయలేం. మోస్ట్‌లీ యాడ్ చేసి రౌండ్ ఫిగర్ చేసి 30 చేస్తే బాగుండు. సో, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఓయూ క్యాంపస్‌లో అయితే కంప్లీట్‌గా లేవనుకోకండి. మంచి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ హోల్డ్ చేసిన వాళ్ళకైతే స్టిల్ ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీయూ క్యాంపస్ గురించి మాట్లాడదామండి. సో, టీయూ క్యాంపస్‌లో 31 సీట్స్ ఉండాలి. సో, 1 సీట్ లెఫ్ట్ అండి. ఎవరైతే నిజామాబాద్ వాళ్ళు ఉన్నారో సో, టీయూ క్యాంపస్‌కి ఇంకా ఒక సీట్ అయితే అవైలబుల్ ఉంది. ట్రై చేయొచ్చు. సో, స్టాట్స్‌కో ఛానల్ కాబట్టి నేను స్టాట్స్ వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ ప్రైవేట్ కాలేజ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సో, ఇక్కడ అప్లైడ్ స్టాట్స్ అని ఇచ్చారు కదండీ! సీట్స్ అనేవి అయితే ఇంకా లేవు. సో, వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఈ వెబ్ ఆప్షన్ అయితే చూసాను నేను. లాగిన్ అయ్యి చేసి చూస్తే ఇది కూడా వెబ్ ఆప్షన్ ఇస్తున్నారు. సో, మోస్ట్‌లీ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే బాగా ఈ కోర్స్‌ని అయితే అడాప్ట్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ భద్రిక మాట్లాడదాం. భద్రిక మంచి కాలేజ్ అండి. కాకపోతే ఫీజు విషయంలో ముందే పే చేయమని అంటున్నారని విన్నా. సో, 1 సీట్ అయితే లెఫ్ట్ అండి. మోస్ట్‌లీ స్పెషల్ కేటగిరీ సీట్ కూడా అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఛానల్‌లో చాలామంది చాలామంది జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉన్నారండి. నా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా సీట్ వచ్చి జాయిన్ అవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో, మీరు ఈ కాలేజ్‌లో సీట్స్ లేవని వీటిని పెట్టకుండా వదిలేయకండి. వెబ్ ఆప్షన్స్‌లో ఈ కాలేజ్ చూపిస్తున్నాయి. సో, మీరు పెట్టండి కూడా. ఎందుకంటే చాలామంది జాయినింగ్ అయితే అవ్వలేదు. అట్‌లీస్ట్ ఫీజ్ పే చేసి రిజర్వ్ కూడా చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. సో, కేశవ్ మెమోరియల్‌లో గానీ, భద్రికలో గానీ సీట్స్ ఉండే ఛాన్స్ ఉంది. నా కమెంటేటర్స్ దగ్గర నుంచి నేను నోటీస్ చేసిన విషయం ఇది. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్‌కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ చూసుకోండి. సో, కేశవ్ మెమోరియల్‌లో ఇక్కడ 1 సీట్ అయితే లెఫ్ట్ అండి. కానీ యాక్చువల్‌గా అయితే నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే 2 స్టూడెంట్స్ అయితే అసలు ఫీ పే చేసి రిజర్వ్ కూడా చేసుకోలేదు. సో, ఆ సీట్స్ మిగిలితే ఇంకా జాయినింగ్ జస్ట్ ఫీ పే చేసి 700 పే చేసి జస్ట్ జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. మోస్ట్‌లీ వాళ్ళకి ఏదైనా సెకండ్ ఫేజ్‌కి ఇంకా మంచి కాలేజ్ వస్తే వెళ్ళిపోదాం అనే వాళ్ళు ఉంటారు. సో, అదొచ్చేసి అది. నెక్స్ట్ అట్లనే హిందీ మహావిద్యాలయం మాట్లాడుకుందాం. అటానమస్ కాలేజ్ ఇది. నల్లగుంట అంటే ఎక్కడో ఔట్‌స్కట్స్ అనుకోకండి. సో, సిటీ సెంటర్‌లోనే. సో, ఇందులో కూడా ఒక సీట్ లెఫ్ట్ అండి. నెక్స్ట్ కస్తూబా ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం చెప్తున్నది. గర్ల్స్ కాలేజే అండి. సో, ఇందులో కూడా 1 సీట్ లెఫ్ట్. జాయిన్ అవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందంట. సో, ఆల్రెడీ మనం ప్రైవేట్ కాలేజ్ మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ మీద. సో, ఆ వీడియో చూసి ఏ కాలేజ్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తుందో మీరు తెలుసుకోండి. ఇంకా ఫ్యాకల్టీ గురించి కానీ, ప్లేస్‌మెంట్స్ గురించి కానీ నేను ఆ వీడియో చెప్పడం అయితే జరిగింది. సో, ఆ వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, కొన్ని కాలేజ్ అయితే ఈ ఇయర్ యాడప్ అయ్యాయండి. సో, పెద్ద మొత్తంలో స్టాట్స్‌కి అయితే సీట్స్ పెరిగాయండి ఈ ఇయర్ అయితే. వేరే కోర్సెస్‌తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఫస్ట్‌కి వెళ్ళిపోదాం. సో, జియో ఇన్ఫర్మేటిక్స్ అండి. హియర్ ఇట్ ఈస్. సో, జియో ఇన్ఫర్మేటిక్స్ వచ్చేసి ఓన్లీ ఓయూ క్యాంపస్ అండ్ టీయూ క్యాంపస్‌లో ఉంది. ఫస్ట్ ఓయూ క్యాంపస్ రెగ్యులర్ సీట్స్ చూద్దాం. సారీ అండి, 15/15 ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్‌లో కూడా 15 సీట్స్ ఉండాలి. సో, ఇవి కూడా 15/15 అలాట్ అయిపోయాయి. ఫిల్ అయిపోయాయి అంటే అందరూ రిపోర్ట్ చేసుకున్నారని చెప్పలేం కదా! వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ టీయూ క్యాంపస్ చూద్దాం. సో, 1 సీట్ లెఫ్ట్ అండి టీయూ క్యాంపస్‌లో. ట్రై చేయండి జియో ఇన్ఫర్మేటిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మాట్లాడుకుందాం. ఎలక్ట్రానిక్స్ వచ్చేసి క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్ లేదండి. సో, ఇక్కడున్న కాలేజ్‌లో జాగృతి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అండి. బెస్ట్ ఇన్ ది సెన్స్ బిల్డింగ్ లైక్ కాలేజే గానీ టాస్క్ లాంటి వాటిల్లో ఇది రిజిస్టర్ అయింది. సో, ప్లేస్‌మెంట్స్‌కి అయితే మంచి ప్లేస్‌మెంట్స్ అయితే ఉంటాయి. సో, జాగృతిలో వచ్చేసి స్టిల్ 3 సీట్స్ లెఫ్ట్ అండి. సో, ట్రై చేయండి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. నా ఛానల్‌లో ఎలక్ట్రానిక్స్ కమెంటేటర్స్ లేరనుకుంటున్నాను. ఉంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్‌డీ అటెండెన్స్ విషయంలో స్ట్రిక్ట్ ఉంటుందని విన్నా. సో, ట్రై చేయండి. ఎవరికైనా అటెండెన్స్ అయితే ప్రాబ్లమ్ అనుకుంటే మాత్రం ఆలోచించండి ఒకసారి. 24 సీట్స్ ఫిల్ అయ్యాయి. అంటే స్టిల్ 6 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హైందవి చూడండి. హైందవి అన్ని కోచింగ్ సెంటర్స్‌కి దగ్గరకు ఉంటుంది. సో, ఆల్మోస్ట్ సీట్స్ అయితే ఫిల్ అవ్వలేదండి. సో, పెద్దగా ఇంట్రెస్ట్ చూపియట్లేనట్టున్నారు. 27 సీట్స్ ఫిల్ అయ్యాయి. 3 సీట్స్ అయితే ఉన్నాయి. సో, జస్ట్ సాయి సుధీర్ అనేది చాలా లాంగ్ అండి. సో, సుజాత సిటీలోనే ఉంది. సో, బిట్స్‌లో. సో, ఇందులో కూడా 24 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఇంకా స్టిల్ 6 సీట్స్ లెఫ్ట్. సో, ఆల్మోస్ట్ అన్ని కాలేజ్‌లో ఎలక్ట్రానిక్స్‌కి అయితే స్టిల్ ఇంకా సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ మాట్లాడదామండి. సో, మ్యాథ్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు మన కమెంటేటర్స్‌లో. మ్యాథమెటిక్స్
ఫస్ట్‌గా ఏవీ కాలేజ్ మాట్లాడదాం. సో, అప్లైడ్ మ్యాథ్స్ చూసినట్లయితే స్టిల్ 3 సీట్స్ ఉన్నాయండి ఏవీ కాలేజ్‌లో. అప్లైడ్ మ్యాథ్స్ 46 కదా! సో, ఇంకా 3 సీట్స్ ఉన్నాయి. కాలేజ్ అయితే చాలా బాగుంటుందండి. నా గ్రాడ్యుయేషన్ ఇక్కడే అయింది. సో, నేనైతే సజెస్ట్ చేస్తా ప్రైవేట్ కాలేజ్‌లో ఏవీ కాలేజ్‌కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చండి. 50 ఇయర్స్ అయింది ఈ కాలేజ్ ఉండి. నెక్స్ట్ ఏవీ కాలేజ్‌లో ప్యూర్ మ్యాథ్స్ చూద్దాం. సో, 1 సీట్ లెఫ్ట్ అండి. ప్యూర్ మ్యాథ్స్‌కి, అప్లైడ్ మ్యాథ్స్‌కి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు గానీ మాట్లాడుకున్నట్లయితే చెప్పా కదండీ! అప్లైడ్‌లో మీకు మోస్ట్‌లీ మీ థర్డ్ ఇయర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డిగ్రీలో మీరు చేసినప్పుడు థర్డ్ ఇయర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లైడ్‌కొస్తాయి. ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి ప్యూర్‌కొస్తాయి. సో, నెక్స్ట్ ఏఎంఎస్ మాట్లాడదాం. ఏఎంఎస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాలేజ్ ఫర్ వుమెన్ అండి. హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్‌లో. వీళ్ళకి ఇంకొక సీట్ అయితే లెఫ్ట్. సో, నెక్స్ట్ భద్రిక కూడా చూద్దాం. భద్రికలో స్టిల్ 3 సీట్స్ అయితే ఉన్నాయండి. సో, గివ్ ఎ ట్రై. మ్యాథ్స్ వాళ్ళకి ఇంకా మంచి ఛాన్స్ ఉంది. సో, కొన్ని ఇంపార్టెంట్ కాలేజే చెప్పుకున్నాం. ఇంకా డైరెక్ట్ క్యాంపసెస్కి వెళ్ళిపోతాం. సో, సబ్ క్యాంపస్ చూద్దాం. కోటి ఉమెన్స్ కాలేజ్. అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయండి కోటి ఉమెన్స్‌లో. మ్యాథ్స్ విత్ సిఎస్ బాగుంటుందంటే తప్పకుండా బాగుంటుంది. ప్రోగ్రామింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కేయూ వాళ్ళకి సబ్ క్యాంపస్ చూద్దాం. హన్మకొండ సబ్ క్యాంపస్. సో, 1 సీట్ లెఫ్ట్ అండి కేయూ సబ్ క్యాంపస్‌కి. నాకైతే కేయూ సబ్ క్యాంపస్ గురించి తెలీదు. సో, హాస్టల్ అకామిడేషన్ లేదని అంటున్నారు కొంచెంమంది. సో, ఎవరైనా ఈ కేయూ సబ్ క్యాంపస్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. హాస్టల్ ఫెసిలిటీ ఉందో లేదో. సో దట్ వీ కెన్ హెల్ప్ అదర్స్ రైట్. సో, పీజీ సైఫాబాద్ మాస్టర్ ట్యాంక్ సబ్ క్యాంపస్ చూద్దాం. సో, ఇక్కడ వచ్చేసి 1 సీట్ లెఫ్ట్ అండి. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు ఓయూకి వెళ్ళి రావాల్సి వస్తుంది. హాస్టల్ అకామిడేషన్ కోసం రోజు అక్కడి నుంచి ఇక్కడ మార్నింగ్ రావాల్సి వస్తుంది. సో, 1 సీట్ అయితే లెఫ్ట్ కదండి. సో, ఓయూ సైఫాబాద్ క్యాంపస్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ మెయిన్ క్యాంపస్ చూద్దాం. అప్లైడ్ మ్యాథ్స్ రెగ్యులర్ సీట్స్ ఫిల్డ్ అండి. సో, అప్లైడ్ మ్యాథ్స్లో రెగ్యులర్లో. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. సో, 10 out of 10 ఫిల్డ్. సో, అప్లైడ్ మ్యాథ్స్లో నో ఛాన్స్. ప్యూర్ మ్యాథ్స్ కూడా సీట్స్ ఉంటే స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. సో, ప్యూర్ మ్యాథ్స్ సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. నెక్స్ట్ మ్యాథ్స్ విత్ సిఎస్ రెగ్యులర్. సో, అవుట్ ఆఫ్ ఫీల్డ్ అండి. సో, ఎవరైనా జాయిన్ కాకపోతే లేకపోతే 2 సబ్జెక్ట్స్ అలా చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛాన్స్ ఉంది. సో, క్యాంపస్లో అయితే అదర్ దెన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి నో ఛాన్స్. సో, అది వచ్చేసి ఓయూ మెయిన్ క్యాంపస్ అంటే అదర్ క్యాంపస్ అయితే మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. సో, అందరూ ఇంటేక్ చూసి మీరు టాలీ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే సో, జాగ్రఫీ నేను మిస్ చేశాను అండి నేను. సో, జాగ్రఫీ చెప్పుకుందాం. ఎంఎస్సి జాగ్రఫీ. సో, ఓన్లీ ఓయూ క్యాంపస్లో ఉంది. సో, రెగ్యులర్ వచ్చేసి 24 out of 24 ఫీల్డ్. పేమెంట్ 612 ఉన్నాయి చూద్దాం. జాగ్రఫీకి నో ఛాన్స్ అండి. అన్ని నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్.
సో ఓఈ క్యాంపస్లో అయితే ఎంఎస్డబ్ల్యూ లేదు కదండి. సో హైదరాబాద్ వాళ్ళకి ఉంది సికింద్రాబాద్ పీజీ కాలేజ్. సబ్ క్యాంపస్ అంటే బాయ్స్ హాస్టల్ అక్కడ ఉంటుంది. సో 40 out of 40 ఫీల్డ్, సో నో ఛాన్స్. సో అదర్ క్యాంపసెస్కి మీరు ఇంటేక్ టాలీ చేసుకుని చూసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. సో ఎంఎస్డబ్ల్యూలో ఏమైనా ప్రైవేట్ కాలేజ్ ఉంది హైదరాబాద్లో, చూద్దాం బెస్ట్ కాలేజ్ ఏమైనా ఉన్నాయో. ఏవని ఎంత మంచి కాలేజ్. సో ఇక్కడికి వచ్చేసి మ్యాథమెటికల్ సైన్సెస్ స్టాప్ చేద్దాం. సో ఎంకామ్ కూడా వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను అండి. ఎంకామ్ చూద్దాం. సో ఎంకామ్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా అయితే ఇయర్ 80 సీట్స్ చూపిస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ ఐఎస్ అని చెప్పేసి 20 సీట్స్ ఎక్స్ట్రా చూపించుండే. సో ఈ ఇయర్ అయితే అది కనపడట్లేదు. సో సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఎంకామ్కి వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో వాళ్ళైతే ఒకసారి చూసి ఐఎస్ అనే ఆప్షన్ ఉందో లేదో చూసి చెప్పమని రిక్వెస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ లిస్ట్లో చూడండి ఒకసారి. ఓయూ క్యాంపస్, సో ఓయూ క్యాంపస్ చూసారు. సో ఐఎస్ అని చెప్పేసి ఇక్కడ 40 సీట్స్, లాస్ట్ ఇయర్ రెగ్యులర్ వచ్చేసి 60 సీట్స్, టోటల్ 100 సీట్స్ ఉండే. సో ఈ ఇయర్ మాత్రం 80 సీట్స్ చూపిస్తుంది. సో ఎవరికైనా ఎక్స్ట్రా ఐఎస్ ఆప్షన్ అనేది చూపిస్తే చెప్పండి. సో నాకైతే పెద్దగా ఐడియా లేదు ఎంకామ్ గురించి. ఎంకామ్ రెగ్యులర్ చూద్దాం. సో 1 సీట్ లెఫ్ట్ అండి. సో 60 రెగ్యులర్ సీట్స్ ఉంటే అందులో 1 సీట్ లెఫ్ట్. సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే 20 చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ 40 ఉంది మనకి, మీరు చూడొచ్చు కదా ఇక్కడ క్లియర్గా. సో 40 సీట్స్, 20 సీట్స్ ఎక్స్ట్రా, సో 120 సీట్స్ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ యాక్చువల్గా. మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. సో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎంకామ్కి కొన్ని మెయిన్ కాలేజ్ చూద్దాం. లైక్ ఏవీ కాలేజ్ కానీ ఐఏఎంసీ కానీ కొన్ని మంచి కాలేజ్ చెక్ చేద్దాం ఎలా ఉన్నాయి సీట్స్. ఏవీ కాలేజ్లో 1 సీట్ లెఫ్ట్ అండి. సో గివ్ ఎ ట్రై. సో నెక్స్ట్ ఐఐఎంసీ గురించి మాట్లాడదాం. ఖైరతాబాద్లో ఉంది కదా. ఐఐఎంసీ ఖైరతాబాద్ మంచి కాలేజ్ అండి విత్ బెస్ట్ ప్లేస్మెంట్స్తో. సో 3 సీట్స్ లెఫ్ట్. ఐఐఎంసీలో స్టిల్ ఛాన్స్ ఉంది, ట్రై చేయండి. హైదరాబాద్ వాళ్ళకి చెప్తాను. సో ఇంకా మిగతా ప్రైవేట్ కాలేజ్ మీరు చెక్ చేసుకుని రిక్వెస్ట్ చేస్తాను. సో ఏఎంఎస్ చెప్దాం గర్ల్స్ కోసం. సో ఏఎంఎస్లో స్టిల్ 1 సీట్ లెఫ్ట్ అండి. సో ఈ లాస్ట్ ఇయర్ ఇంటేక్ని కంపేర్ చేసుకుని మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజ్ చెక్ చేసుకుని మన ఛానల్లో ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్కి వీడియోస్ ఉన్నాయి. సో సిబిజెడ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ అట్లానే యాక్చువల్లీ ఇప్పుడు పాసిబుల్ కాకపోయినా మీకు నేను ప్రామిస్ చేశా కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అండి. సో ఏమైనా హార్డ్ కోర్సెస్ కూడా చెప్పేద్దాం ఇందులోనే. సో ఆర్ట్స్ అండి. సో ఏహెచ్ఏ యాన్సెంట్ హిస్టరీ, నాకు తెలిసి సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి అనుకుంటున్నాను.
ఎందుకంటే ఒకటే క్యాంపస్, దట్ లెస్ సీట్స్, సో ఏహెచ్సికి నో ఛాన్స్. నెక్స్ట్ హిస్టరీ. ఓఈ క్యాంపస్ రెగ్యులర్ చూద్దాం. సో 30/30 ఫిల్డ్. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్. సో 12/12 ఫిల్డ్ అండి, మీకు ఇక్కడ చూడొచ్చు. ఓయూ మెయిన్ క్యాంపస్ 30 and 12, సో 42 ఫిల్ అయిపోయాయి. తర్వాత సబ్ క్యాంపసెస్ చూద్దాం. లైక్ నిజాం కాలేజ్. సో 20, యాక్చువల్ నిజాం కాలేజ్లో కూడా 20 కదండి. సో సెల్ఫ్ ఫైనాన్స్ 6 సీట్స్. సో మీరు ఇంకా సీట్స్ ఉన్నాయని అయితే హోప్స్ పెట్టుకోకండి. హిస్టరీకి ఆల్మోస్ట్ సీట్స్ ఫిల్ అయ్యాయి. సో ఎవరైతే జాయిన్ కాకపోతే మీకు ఉండే ఛాన్స్ ఉంది. సో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ పీజీ సికింద్రాబాద్లో కూడా 30/10. సో రెగ్యులర్ 30 ఫిల్డ్, సెల్ఫ్ ఫైనాన్స్ 10 సీట్స్. సో 10 ఫిల్డ్ అండి. సో హిస్టరీకి నో ఛాన్స్. నెక్స్ట్ ఫిలాసఫీ చూద్దాం. మన ఛానల్లో ఎవరు అడిగారు ఇది. ఫిలాసఫీ రెగ్యులర్ వచ్చేసి 30 సీట్స్. సో 30/30 ఫిల్డ్. సెల్ఫ్ ఫైనాన్స్ 12 సీట్స్ ఉన్నాయి. చెక్ చేద్దాం. సో 12/12 ఫిల్డ్ అండి. సో ఏమైనా సీట్స్ ఇంక్రీజ్ అయితే మీకు ఏమైనా అప్డేట్ ఇస్తా. ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ ఫీల్డ్ అండి. సో నెక్స్ట్ సోషియాలజీ. సో 30/30 ఫీల్డ్. సెల్ఫ్ ఫైనాన్స్ ఒక 10 సీట్స్ ఉన్నట్టున్నాయని చూద్దాం. అవుట్ ఆఫ్ ఫీల్డ్ అండి. నెక్స్ట్ సబ్ క్యాంపసెస్ చూస్తే నిజాం, ఇది కూడా 26 రేషియో అండి. సో నిజాంలో కూడా ఫిల్ అయిపోయాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా చూద్దాం. 6/6 ఫిల్డ్. సో సోషియాలజీకి నో ఛాన్స్. నెక్స్ట్ జర్నలిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టిల్ ఛాన్స్ ఉందండి. నేను ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపస్లో రెగ్యులర్ సీట్స్ చూద్దాం. ఇక్కడైతే 30 సీట్స్ ఫిల్ అయ్యాయి కదండి. సో ఓయూ క్యాంపస్లో యాక్చువల్ సీట్స్ అనండి లాస్ట్ ఇయర్ 40 కదా. సో స్టిల్ ఒక 10 సీట్స్ ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ వాళ్ళు డిక్రీజ్ చేసినా కూడా ఒకసారి సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్ ఫిల్ అయ్యాయి. దట్ మీన్స్ 14 సీట్స్ యాక్చువల్గా. సో ఇక్కడ ఒక 4 సీట్స్ ఉన్నాయి. సో గివ్ ఎ ట్రై. నెక్స్ట్ ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా చూద్దాం, రాజన్ కాలేజ్. సో 1 సీట్ లెఫ్ట్ అండి ప్రైవేట్ కాలేజ్లో, రచన కాలేజ్. సో నెక్స్ట్ కోర్స్ చూద్దాం. ఎకనామిక్స్ ఆల్రెడీ చూడడం జరిగిందండి. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో. క్యాంపస్లో నో ఛాన్స్ అండి. సో సీట్స్ ఫిల్ అయిపోయాయి. సో వివేకవర్ధనం ఏదో కాలేజ్ ఉంటుంది. సో హైదరాబాద్ వాళ్ళకి చేద్దాం. స్టిల్ ఒక సీట్ అయితే ఉందండి వివేకవర్ధన్లో. ఫార్టీ సీట్స్ అండి యాక్చువల్గా. 29 సీట్స్ కదా ఫిల్ అయ్యాయి. సో స్టిల్ 11 సీట్స్ ఉన్నాయి ఇంకా. సారీ, కోర్స్ మాట్లాడినట్లయితే జెండర్ స్టడీస్. ఓన్లీ కేవీ క్యాంపస్లో 40 సీట్స్ ఉన్నాయి. సో స్టిల్ ఇంకా సీట్స్ ఉన్నాయండి. 18 సీట్స్ వరకు ఉన్నాయి. గివ్ ఎ ట్రై ఎవరైతే ఉన్నారు జెండర్ స్టడీస్ వాళ్ళు. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
సో వీళ్ళకి ఓన్లీ క్యాంపస్లో చూద్దాం. టైం లేదు కదా, చాలా లెంత్ అయిపోతుంది ఇప్పుడు వీడియో. సో అవుట్ ఆఫ్ ఫీల్డ్, క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్. సో 12 out of 12 filled. Next Nizam. Nizam 20 out of 20 filled. Self finance 6 out of 6 filled. So next course, political science. సీట్స్ అనేవి మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్లోనే ఆర్ట్స్ వాళ్ళకి ఫిల్ అయిపోతాయండి. సో వెరీ లెస్ కేసెస్, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో అవుట్ ఆఫ్ ఫీల్డ్ కోటిఎం చూద్దాం. సో 19 సీట్స్ ఫిల్ అయ్యాయండి, అందుకే కోటిఎం ఓపెన్ చేసాం. సో యాక్చువల్గా 20 సీట్స్ ఉండాలి. సో 1 సీట్ లెఫ్ట్, కోటిఎంలో ట్రై చేయండి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ 10 ఫిల్ అయ్యాయి. సో యాక్చువల్గా 40 మీన్స్ 10. సో రెగ్యులర్లో అయితే 1 సీట్ లెఫ్ట్. సో గివ్ ఇట్ ట్రై. సో ఎవరైతే గెలుచున్నారో షేర్ చేయండి. సో పీజీ సెకండ్ బ్యాడ్, అవుట్ ఆఫ్ ఫీల్డ్. సో అది వచ్చేసి పొలిటికల్ సైన్స్ గురించి అండి. సో లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంటేక్ అని నా దగ్గర అవైలబుల్ లేదు. సో యాక్చువల్గా మీకు అన్ని సీట్స్ కలుపుకొని మెడిసినల్ సైన్స్ కానీ లైక్ జువాలజీ, బాటనీ వీటి గురించి మాట్లాడుకోవాలంటే క్యాంపస్లో అయితే నో ఛాన్స్ అండి. సో కొన్ని ప్రైవేట్ కాలేజ్లో సీట్స్ ఉన్నాయి. సో లిస్ట్ అయితే నాకు లాస్ట్ ఇయర్ది ఇంటేక్ దొరకలేదు. సో వన్స్ దొరికితే నేను వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరైతే నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది ఎవరికైనా అవసరమైతే ప్లీజ్ డూ షేర్. So that's all for today.